వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల రిక్రూట్మెంట్ కోసం జిల్లా కలెక్టర్స్ ద్వారా నోటిఫికేషన్స్ ఇస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి గమనించినట్టయితే మీరు చూడండి, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం గురించి ఈ ప్రకటన మనం చూడొచ్చు. మహబూబ్నగర్ జిల్లాలో మనకి 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ ఆయాల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అన్నారు. ఇక్కడ మీరు గమనించండి, అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లోనే తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఖాళీలు మరియు అర్హతకు సంబంధించిన పూర్తి వివరాల కోసము మీకు www.tg.nic.in అనే వెబ్సైట్ని అయితే విజిట్ చేయమని చెప్తున్నారు. మనకి ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా 20 తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు మీకు వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎలిజిబిలిటీస్ కూడా మీకు అక్కడ ఏముంటే నేను నెక్స్ట్ మీకు ఈ వీడియోలో నేను మీకు తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అంత ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇక మిగతా జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే మహబూబ్నగర్లో స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేటు అక్కడ మీకు అప్లై చేయడానికి జూన్ 30 తారీఖు అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనము ఈ వేకెన్సీస్ కనుక గమనిస్తే మీరు చూడండి, అక్కడ ఉన్న ఐసిడిఎస్ 4 ప్రాజెక్టులు మీకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. ఒకటి దేవరకద్ర, అక్కడ మీకు దేవరకద్రలో అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీలు 7 ఉన్నాయి, అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీలు 9 ఉన్నాయి, మొత్తం 16 అక్కడ ఉన్నాయి మీకు ఆ ప్రాజెక్ట్ పరిధిలో. జడ్చర్ల పరిధిలో వచ్చేసి మీకు అంగన్వాడీ టీచర్ పోస్టులు 24 వేకెన్సీ ఉంటాయి, అంగన్వాడీ ఆయా పోస్టులు 49 ఉన్నాయి, మొత్తం 73 వేకెన్సీస్ మీకు జడ్చర్ల పరిధిలో ఉన్నాయి. మహబూబ్ నగర్ రూరల్ పరిధిలో వచ్చేసి మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు 18 ఉంటే అంగన్వాడీ ఆయా పోస్టులు 25 ఉన్నాయి, మొత్తం 43 పోస్టులు మీకు అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలోకి వస్తే 15 అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీలు ఉన్నాయి, అంగన్వాడీ ఆయా పోస్టులు 30 ఉన్నాయి, మొత్తం 45 వేకెన్సీస్ మీకు మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలో ఉన్నాయి. మహబూబ్ నగర్ రూరల్ పరిధిలో 43 ఉన్నాయి, దేవరకద్ర పరిధిలో మొత్తం 16, జడ్చర్ల పరిధిలో మొత్తం 73. టోటల్ వేకెన్సీస్ అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి మనకి 64 ఉన్నాయి మహబూబ్నగర్ డిస్టిక్లో. అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీలు 113 ఉన్నాయి. టోటల్ 177 వేకెన్సీస్ కోసము ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు మనకు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దుపరచడానికి కానీ మార్పులు చేయడానికి కానీ జిల్లా కలెక్టర్ చైర్మన్ మహబూబ్ నగర్ గారికి పూర్తి అధికారం ఉంది అనే గమనిక కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఈ నోటిఫికేషన్స్ అంగన్వాడీ నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం అనేది మొదలైంది. మనకు మిగతా జిల్లాలలో కూడా త్వరలోనే కలెక్టర్స్ ఈ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అర్హులైనటువంటి అభ్యర్థులు అయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఎవరెవరైతే మీ యొక్క ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించి జిల్లా కలెక్టర్స్ ద్వారా నోటిఫికేషన్లు అయితే విడుదల చేయనున్నారు. మరి మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయా పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా పూర్తి స్థాయిలో భర్తీ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది నేను మీకు ఈ వీడియోలో ఇచ్చినటువంటి సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.